ఒక స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నానండి. అదేంటంటే అండి, చింత చిగురు ఉల్లికాయల కూర వండుతున్నానండి. ఇవన్నీ తాలింపు ఐటెంలు వేసుకుంటున్నాం. ఎల్లిపాయ, ఆవాలు, జీలకర్ర ఈ మామూలే కదండి. తాలింపు వేగించానండి. వేగాక కొద్దిగా ఉల్లిపాయ వేసుకుందామండి. తర్వాత ఉల్లికాయలు వేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. కొద్దిగా లైట్గా వేగించుకుందామండి. దీంట్లో ఉల్లికాయలు కూడా వేసుకుందామండి. ఉల్లికాయలు చాలా ఇంపార్టెంట్ అండి. అందుకు మీకు మళ్ళీ ఉల్లికాయల కూరలు చాలా చేసి చూపించబోతున్నానండి. ఉల్లికాయలతోని ఏం చేయనంటే ఏం మోడల్ చెప్తాను, ఏం మోడల్ చేయను ఇప్పుడు చెప్పనండి. మీకు చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఆకుకూరలు లాంటికని క్యాబేజీ, గోబీ ఇలాంటివి ఏ కడిగినా ఉప్పు, పసుపు వేసి కొంచెం వదిలేస్తానండి. మీకు నేను చూపించలేకపోతున్నానండి. ఇప్పుడు ఇట్లా అదే వేసి వదిలేసానండి. ఇప్పుడు దీన్ని మగ్గనిద్దామండి బాగానే. ఇదిగోండి చూసారు కదండి మగ్గిపోయి ఎంత అయిందో. ఎన్ని వేసినా ఉల్లికాయలు మగ్గిపోతే తక్కువ అయిపోతాయండి. చూసుకుని వేసుకోండి. ఇదిగోండి టేస్ట్కి పులుపు మీరు ఎంత తింటారో దానికి తగినంత చింత చిగురు వేసుకోండి. ఇది అండి చింత చిగురు అండి. నేను ఇదివరకు చింత చిగురు సీజన్లో చూపించానండి ఎలా నిల్వ వేసుకోవాలో. ఆ చింత చిగురే వాళ్ళు వాడుతున్నానండి నేను. ఇదిగోండి పసుపు, ఉప్పు వేసాము. దీనివల్ల కూడా కొంచెం నీరు వచ్చి మగ్గిపోయినట్టే అండి. కొద్దిగా నీళ్ళు చొక్క చిలకరించుకున్నామండి. ఇవి డైజెస్ట్ బాగా అయిపోతాయండి. మూపు టేస్ట్ ఉంటుంది. ఈజీగా అయిపోయి సబ్జీలు కూరలండి ఎవరైనా చేసుకోవచ్చు. 2 ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాయలు ఆడేస్తే, టమాటా ఆడేస్తే కూర అయిపోతుంది. బ్యాచిలర్లు ఉన్నోళ్ళు చేసుకోకుండా బయట కొనుక్కు తింటాం. చూపించండి పొద్దున్న ఎలా తింటున్నారు. నన్ను చూసి లేని దానిలో చూస్తారు నాకు వేసండి. వాళ్ళు అనుకుంటారు మేమే గొప్ప ఉన్నోళ్ళమేనండి. ఇదిగోండి కొద్దిగా నీళ్ళు వేసుకున్నామండి. ఉడికిపోతుంది. ఇదిగోండి చాలా అద్భుతంగా ఉంది కూర అండి. ఏ డైలాగ్ వాడినా కదండి అద్భుతం అంటే చాలా బాగుందండి. చింత చిగురు మీకు ఇది వరకు చెప్పానండి. నిలవేసుకుని ఇలా వండుకు చూసి అప్పుడు చెప్పండి బాగుందా లేదా. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ కొట్టండి.